గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఒక చిన్న పొట్టి కథతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఒక గ్రామంలో నలుగురు వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. ఈ నలుగురు వ్యక్తులకి 4 ప్రాబ్లమ్స్, 4 అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి నలుగురితో. ఫస్ట్ అతనేంటంటే ఒక వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. ఎలాంటి పనైనా అవలీలగా చేయగలడు. చాలా కండలు తిరిగిన వ్యక్తి అనమాట. రెండో వ్యక్తి అంటే చాలా బలహీనమైన వ్యక్తి. కానీ అత్యంత తెలివైన వ్యక్తి. ఏ పనిని ఎలా చేయాలో బాగా తెలుసు. మూడో వ్యక్తి ఏంటంటే ఒక అంధ వ్యక్తి, బ్లైండ్ పర్సన్. అతను విషయాన్ని చూడలేడు గానీ, చాలా నిశితంగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయగలడు. అతనికి ఉన్న జ్ఞానం ఏంటంటే సౌండ్ ద్వారా అబ్జర్వ్ చేయగలడు. ఇంకో నెక్స్ట్ వ్యక్తి ఏంటో అతను డెఫ్ అనమాట. చెవిటి వ్యక్తి. అతనికి వినబడదు. కానీ ప్రతి విషయాన్ని చాలా అంటే ఒక నిశితంగా చూడగలడనమాట. చాలా క్లియర్‌గా విజన్‌తో చూడగలరు. సో, వీళ్ళు నలుగురు జీవిస్తూ ఉంటారు. జీవిస్తూ ఉంటే ఇప్పటిలాగే వీళ్ళకి కావాల్సిన ఆహారాన్ని వీళ్ళు పండించుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఏమనుకుంటారంటే ఎప్పుడు రెగ్యులర్‌గా పండించే పంట కాకుండా ఈసారి కూరగాయలు వేద్దాం అని అనుకుంటారు. అయితే ఈ కూరగాయలు వేసేటప్పుడు వాళ్ళకి భూమి సపోర్ట్ చేస్తదా లేదా అనే విషయం తెలీదనమాట. అయితే ఈ నలుగురిలోని తెలివైన వ్యక్తి ఎవరంటే చాలా బలహీనంగా ఉండి బక్కచిక్కిపోయిన వ్యక్తి తెలివైన వ్యక్తి అనమాట. అతను ఆ సాయిల్‌ని టెస్ట్ చేస్తాడు. సాయిల్ టెస్ట్ చేసి అతనికున్న జ్ఞానంతోటి, అతనికున్న తెలివితేటలు దేవుడిచ్చిన తెలివితేటలతోటి అతను ఆ భూమి కూరగాయలకి ఎటువంటి కూరగాయలకు పనిచేస్తదో చెప్పగలుగుతాడనమాట. ఈ భూమి టమాటా పంటకి పనిచేస్తది బాగా. మీరు దాన్ని వాడేయొచ్చు అని చెప్పి ఈ నలుగురు డిస్కషన్‌లో అతను చెప్తాడు. చెప్తే ఓకే. అయితే టమాటా పంటని వేద్దాం మనం అని చెప్పి ఈ టమాటా పంటని వేయడమే కాదు, దీన్ని చాలా సంరక్షించాలి కూడా. లేకపోతే ఇటు పక్షుల నుంచి గానీ, మిగతా జంతువుల నుంచి గానీ వీటికి హాని జరిగి పాడైపోయే అవకాశం ఉంటది అని చెప్తాడనమాట అతను. అంటే మనం ఎలాంటి పంట పండించొచ్చు, తర్వాత ఎలాంటి సంరక్షణ చేయాలనే విషయం ఈ తెలివైన వ్యక్తి, బక్కచిక్కిన వ్యక్తి చెప్తాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక 10 ఎకరాల పొలం ఉంటది. ఈ 10 ఎకరాల్లో 5 ఎకరాలు ఈ కూరగాయలు పండించాలనుకుంటారనమాట. పండించాలనుకుంటే ఈ కూరగాయలు పండించడానికి దున్నాలి గదా! వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్‌మెంట్ ఉండదు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే ఈ దున్నే పనిని ఈ బలమైన వ్యక్తికి ప్లస్ ఈ చెవిటి వ్యక్తికి వీళ్ళిద్దరికీ అప్పజెప్తాడనమాట. దున్నడం, విత్తనాలు వేయడం. అయితే ఇతను చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా మొత్తం 5 ఎకరాలని దున్ని విత్తనాన్ని జల్లుతారు. విత్తనాన్ని జల్లి వాటర్ కూడా పెడతారు కంటిన్యూయస్‌గా. ఈ పెట్టినప్పుడు బర్డ్స్ రావడం, తినడం అలాంటి కూరగాయలు వచ్చాక టమాటా పండ్లు వచ్చాక అవి తినడం జరుగుతుంది కదా! సో, బర్డ్స్ వచ్చే విషయాన్ని వీళ్ళు చూస్తూ ప్రతిరోజు కూర్చోలేరు కాబట్టి, ఈ సౌండ్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారంటే దూరంగా ఎక్కడైతే పక్షులు వస్తున్నాయో, లేదా ఎక్కడైనా జంతువులు వస్తున్నాయో, ఆ శబ్దాన్ని వినగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈ అంధ వ్యక్తి. ఈ అంధ వ్యక్తికి శబ్దాన్ని వినగలిగే సామర్థ్యం ఉంటది. సో, అతను ఏం చేస్తాడంటే అంధ వ్యక్తి ప్రతిరోజు పొలం దగ్గర నైట్ పూట కాపలా ఉంటాడు. ఉదయం పూట కాపలా ఉంటాడు. ఎటువంటి శబ్దం వచ్చినా, ఎటువంటి పక్షుల శబ్దం వచ్చినా, జంతువుల శబ్దం వచ్చినా ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళు మిగతా ముగ్గురికి ఈ ఇన్ఫర్మేషన్‌ని అతను సౌండ్ ద్వారా చెప్తాడు. అటువంటి మాట ఉంటది కదా! అతను సౌండ్ ద్వారా చెప్తాడు. సో, అప్పుడు మళ్ళీ ముగ్గురు వచ్చి వాడిని తగలడం, లేకపోతే అక్కడికి రాకుండా చేయడం ఇలాంటి ముగ్గురు చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో చెవిటి వ్యక్తి. ఇతను ఎంత విషయాన్నైనా అంటే ఎలాంటి దూరంలో ఉన్న విషయాన్నైనా ఈజీగా అబ్జర్వ్ చేయగలనమాట. అబ్జర్వ్ చేసి అది నిజంగా మనకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసే పక్షులా, ప్రాబ్లమ్ క్రియేట్ చేసే జంతువులా, కాదా అని చెప్పి దూరంలో నుంచి చూడగలుగుతాడనమాట. సో, ఇతను ఇక్కడ ఈ చెవిటి వ్యక్తి చేసిన సౌండ్‌తో వచ్చి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అవి నిజంగా ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నాయా లేదా అని. ప్రమాదం క్రియేట్ చేస్తున్నాయి అనుకుంటే మిగతా ముగ్గురు ఈ ఆయుధాలను పట్టుకొని రెడీగా ఉండడం కోసం అతను ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇలా ఈ నలుగురు కేపబిలిటీస్ ఉండి ఈ పంటను రక్షించి, ఆ పంటను ప్రొడ్యూస్ చేసి వాళ్ళు కావాల్సిన అవసరాలకి తీర్చుకుంటూ ఉంటారనమాట. ఈ కథలో ఏంటంటే సారాంశం నేను చెప్పేది ఇది కథగా అనిపించకపోయినా నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చేసేటప్పుడు మనకి మన చుట్టూ చాలామంది రకరకాల
డిఫికల్టీస్ తోటి వాళ్ళకి చాలా విషయాలు ప్రాబ్లమ్స్ తోటి అంటే గుడ్ వాళ్ళు ఉండొచ్చు, గుడ్ వాళ్ళు ఉండొచ్చు, డెఫ్ వాళ్ళు ఉండొచ్చు, సామర్థ్యం తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తెలివైన వాళ్ళు ఉండొచ్చు, తెలివి తక్కువ వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ క్వాలిటీని వాళ్ళకి ఇస్తాడు. ఆ క్వాలిటీ తోటి మనకు తెలియకుండానే సమాజంలో చాలా విషయాలు జరుగుతాయి. మీకు స్టెఫెన్ హాకిన్స్ తెలుసు కదా! అతను చాలా బాడీ మొత్తం నరాలన్నీ నరాలేమి పనిచేయలేదు. స్టీఫెన్ హాకిన్స్‌కి బాడీ మొత్తం పనిచేయదు. కానీ అతని బ్రెయిన్ ఎంత షార్ప్‌గా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ఐన్‌స్టీన్ కూడా చాలామంది ఎందుకు పనికిరావు అన్నారు. కానీ తర్వాత అతను ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎలా కనిపెట్టాడో అందరికీ తెలుసు. సో, ఏంటంటే మనం ఒక వ్యక్తిని చూసి గాని, ఆ వ్యక్తిలో ఉన్న డిఫికల్టీస్‌ని చూసి గాని, వాళ్ళకున్న డిఫెక్ట్స్‌ని చూసి గాని, మనం ఒక వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేయలేము. ఆ అంచనా వేయకపోవడమే కాదు, ప్రతి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం అన్నమాట. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయడం వల్లే మనకు తెలియకుండానే మనం ఈ సొసైటీలో చాలా సేఫ్‌గా వెళ్తూ ఉంటాం. చాలా విషయాలు మనకి ముందు జరుగుతూ ఉంటాయి. సో, ఇప్పుడు మనం చూడండి రోడ్లు ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమి సైంటిస్టులు కాదు. కానీ ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేయడం వల్ల మీకు వెళ్తున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటది. చాలా మొక్కలకు వాటర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళేమి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కాదు. మొక్కలు పెరిగి పచ్చగా ఉంటే మీ అందరికీ ఎంత ఆనందంగా ఉంటే మీకు తెలియకనే లో స్కిల్ లేబరు, మీడియం స్కిల్ లేబరు, లేకపోతే డిఫికల్టీస్‌తో ఉన్న పర్సన్స్ వాళ్ళ డ్యూటీస్‌ని సొసైటీలో చేయడం వల్లే మిగతా జనాలందరూ వాళ్ళు చాలా ఫ్రీ ఫ్లోగా, చాలా హ్యాపీగా జీవించగలుగుతారనమాట. సో, నేనేమంటానంటే ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. వాళ్ళలో ఉన్న డిఫికల్టీస్‌ని ఎంచడం, వాళ్ళు పనికిరారు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు దేంట్లో పనికొస్తారనేది మీరందరూ తెలివైన వ్యక్తులు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు దేంట్లో పని చేయగలరు, ఆ జాబ్‌ని వాళ్ళకివ్వాలి. వాళ్ళకి సామర్థ్యం లేని జాబ్‌ని ఇవ్వడం వల్ల వాళ్ళకి పూర్ పెర్ఫార్మెన్సే వస్తది. వాళ్ళు ఏం సమర్థత ఉందో అది గమనించి వాళ్ళ సమర్థతకు తగ్గట్టు మంచి పనిని వాళ్ళకి అప్పజెప్పాలి. సో, ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు అవసరం అండి. మనం ఒక తక్కువ పని చేస్తున్నాడనో, లేకపోతే అది ఏం పని చేయట్లేదనో, ఏం మాట్లాడట్లేదనో, లేకపోతే ఇంకొకటో పెట్టి వాళ్ళని మనం తక్కువ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని వాళ్ళు దేనికి పనికొస్తారు అనుకున్నది అనే విషయాన్ని మనం గమనించాలి. గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళందరికీ మనం పనిని గానీ, లేకపోతే మిగతా విషయాన్ని గానీ మనం చేయాల్సి ఉంటదనమాట. సో, ఇప్పుడు పంటొచ్చింది కదా! ఈ పంటని అమ్మడం కూడా ఆ బక్కచిక్కిన వ్యక్తి, తెలివైన వ్యక్తి అమ్ముతాడనమాట. మిగతా వాళ్ళందరూ పంటని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతారు. సో, అలా వాళ్ళు మార్కెటింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన డబ్బులు కొంత తీసుకొని, ఆ మిగతా కూరగాయలను వాళ్ళ వినియోగానికి యూజ్ చేస్తూ, ఇలాగే ప్రతి విషయంలో నలుగురు సహకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. థాంక్స్ అండి.